రీసెంట్గా టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచింది. ఫైనల్కి వెళ్ళింది. లాస్ట్ స్టెప్పై అనగా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. కెప్టెన్గా రోహితే ఉన్నాడు. మరే కెప్టెన్ అయినా సరే ఆ ప్లేస్లో ఉంటే మానసికంగా కుంగిపోయేవాడు, ఫామ్ కూడా కోల్పోయేవాడు. అలాగే కొన్ని రోజులు క్రికెట్కి దూరంగా ఉండిపోయేవాడు. బట్ రోహిత్ శర్మ అలా కాదు. గోడ పుట్టిన బంతిలా డబుల్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కుర్రాళ్లతో కలిసి ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ని చితక్ కొట్టేశాడు. అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ గెలిచేదాకా పోరాడేట్టే ఉన్నాడు. అలాంటి టీమిండియా కెప్టెన్ రోహిత్ ద హిట్ మ్యాన్ గురించి ఏడీ క్రిక్ కింగ్ మాటల్లో. అయితే అసలు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఏం జరిగింది? కీలక ఆటగాళ్ళు లేరు, అయినా రోహిత్ శర్మ బెదరలేదు. తొలి టెస్టులోనే ఓటమి ఎదురైంది, అయినా అతను డేలా పడలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు మద్దతుగా నిలిచాడు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో జట్టును విజయతీరాల వైపు నడిపించాడు. నాయకుడంటే సవాళ్ళకు ముందు నిలిచేవాడనే చెప్పుకోవాలి. అతనే సారథి అంటే. ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టును గెలుపు వైపు మళ్లించేవాడు. తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ అదే చేశాడు. నాయకత్వంతో మెప్పించి జట్టును 4-1తో సిరీస్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్తో తాజాగా ముగిసిన సిరీస్ను పరిశీలిస్తే తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకున్న తీరు కనిపిస్తుంది. ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా తామున్నామంటూ దూసుకొచ్చిన యువ క్రికెటర్ల సత్తా తెలుస్తుంది. పటిష్టమైన ప్రత్యర్థి బజ్బాల్ వ్యూహాన్ని చిత్తు చేసిన జట్టు తెగువ అర్థమైంది. అయితే వీటన్నిటిని వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ టెస్టులో పరాజయం తర్వాత అతను జట్టును నడిపించిన తీరు, కుర్రాళ్లను ప్రోత్సహించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్సీ కెరియర్లోనే ఈ సిరీస్ కఠిన సవాలు విసిరింది. బ్యాచ్ బాల్ అంటూ దూకుడుతో వచ్చిన ఇంగ్లాండ్ను స్వదేశంలో నిలువరించకపోతే తీవ్రమైన విమర్శలు తప్పేవి కాదు. పైగా జట్టులో కుర్రాళ్ళు, అంతర్జాతీయ అనుభవం లేని వాళ్ళతో కలిసి సాగడం అంత సులువైతే కాదు. కానీ రోహిత్ అడ్డంకులను అధిగమించాడు. టెస్టుల్లో టీమిండియా సంధి దశలో ఉంది. దాదాపు దశాబ్ద కాలం పాటు జట్టులో ఉన్న 3-5 స్థానాల్లో ఆడిన పుజారా, రహానే ఇప్పుడు లేరు. వీళ్ళ స్థానాలను భర్తీ చేసే బాధ్యతను శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తీసుకున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్కు కోహ్లీ, షమి పూర్తిగా దూరమయ్యారు. గాయం తదితర కారణాలతో తొలి టెస్ట్ తర్వాత కేఎల్ రాహుల్, రెండో టెస్ట్ తర్వాత శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకుండా పోయారు. రెండో టెస్టులో జడేజా ఆడలేదు. నాలుగో టెస్టుకు బుమ్రాకి విశ్రాంతినిచ్చారు. రజిత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, ఆకాష్ దీప్, దేవదత్ పడకల్ ఇలా ఈ సిరీస్లో 5 టెస్టుల్లో అడుగు పెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో జట్టును నడిపించడం అంటే అంత సులువైన విషయం అయితే కాదని ఎవరైనా చెప్తారు. కానీ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకొని రోహిత్ సాగిపోయాడు. కుర్రోళ్ళకు అవకాశాలు ఇస్తూ సరైన జట్టు కూర్పుని ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎవరున్నా ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు ప్రయత్నించాడు. అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్పై నమ్మకం పెట్టాడు. ఇక రాజ్కోట్ టెస్టులో అశ్విన్ మధ్యలో వెళ్ళొచ్చిన ఉన్న బౌలర్లనే సమర్థవంతంగా వాడుకొని ఇంగ్లాండ్ వికెట్లు పట్టా పడేశాడు. ఒకప్పుడు కుర్రాలను ప్రోత్సహిస్తూ యువ రక్తంతో నిండిన జట్టును ధోని పరుగులు పెట్టించాడు. ఇప్పుడు రోహిత్ కూడా అలాగే సాగుతున్నట్లు కనబడుతున్నాడు. యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నాడు. జట్టులో డ్రెస్సింగ్ గదిలో ఉత్తమ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నాడు. ఎవరి ఆట వాళ్లే ఆడేలా స్వేచ్ఛనిస్తున్నాడు. కుర్రాలతో కలిసిపోతూ సరదాగా ఉంటూ జట్టు బంధాన్ని పెంచుతున్నాడు. అందుకే యువ ఆటగాళ్లు చెప్పినట్లు వినేలా చేసే సమ్మోహన శక్తి రోహిత్కు ఉందని ప్రధాన కోచ్ ద్రావిడ్ చెప్పకనే చెప్పాడు. అరంగేట్రంలో ఉండే ఒత్తిడిని యువ ఆటగాళ్లు తట్టుకునేలా రోహిత్ అండగా నిలిచాడు. రజత్ పటిదార్ వరుసగా విఫలమైన తొలి టెస్ట్ సిరీస్లో ఒత్తిడి ఉంటుందని, మద్దతుగా ఉంటామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం రోజు అతని తండ్రి నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడు సర్ఫరాజ్ను తన చేతుల్లో పెడుతున్నారంటూ రోహిత్ను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఓ కెప్టెన్ బాధ్యతను గుర్తు చేశాయని అనటంలో అతిశక్తి లేదు. ఆ బాధ్యతలు రోహిత్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడనే తెలుస్తుంది. కుర్రాళ్లతో కుర్రాడుగా కలిసిపోతూ మరోవైపు సీనియర్ జట్టు భారాన్ని మోస్తూ రోహిత్ తన పాత్రను గొప్పగా పోషిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. తాజాగా గార్డెన్లో తిరిగే కుర్రాళ్ళంటూ గిల్లు, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్తో ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు రోహిత్ శర్మ. ఈ సిరీస్లో సారథిగా మెప్పించిన రోహిత్ బ్యాటింగ్లోనూ ఆకట్టుకున్నాడు. సీనియర్ బ్యాటర్గా పరుగులు సాధిస్తూ కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. 9 ఇన్నింగ్స్ల్లో 400 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, ఓ అర్ధ శతకం కూడా ఉంది. రాజ్కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. ధర్మశాలలో తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో భారీ స్కోరుకు పునాది వేశాడు. రాంచీ టెస్టులో ఛేదనలో కీలకమైన 55 పరుగులతో రాణించాడు. 3 ఫార్మాట్లలోనూ 1000 పరుగులు చేసిన మూడో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ధోని, కోహ్లీ వీనికంటే ముందున్నారు.
ప్రపంచ క్రికెట్లో చూసుకుంటే బాబర్ అజామ్, డూప్లెసిస్, విలియమ్సన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఒక టీమిండియాని తీసుకెళ్లాడు. ఫైనల్ దిశగా సాగుతుందనే తెలుస్తుంది దీన్ని బట్టి. మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్లోనూ జట్టును నడిపించే బాధ్యత రోహిత్ శర్మదే కానుంది. ఈ నేపథ్యంలో సారథిగా అతని దేశానికి ఒక ఐసీసీ ట్రోఫీ అందిస్తే చూడాలన్నదే భారత క్రికెట్ అభిమానుల ఆశ అనే తెలుస్తుంది. ఇక 2022 మార్చిలో అన్ని ఫార్మాట్లోనూ పూర్తిస్థాయి కెప్టెన్గా మారిన రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఇప్పటి వరకు 16 టెస్టుల్లో 10 విజయాలు సాధించింది. 2 డ్రాగా ముగిశాయి, 4 మాత్రమే ఓడింది. అయితే రోహిత్ శర్మ తర్వాత ఈ సిరీస్ తర్వాత మాట్లాడిన కొన్ని విషయాలు చూద్దాం. నేను కెప్టెన్ అయినప్పటి నుంచి ఎప్పుడు పూర్తిస్థాయి జట్టుతో ఆడలేదు. అలా చెప్పి నేను తప్పించుకోను. అందుబాటులో ఉన్న జట్టుతో కలిసి పనిచేయాలి. మంచి వాతావరణం ఉండేలా చేసుకోవాలి. స్వేచ్ఛగా ఆడనివ్వాలి. ఉన్న ఆటగాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నా. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. ఈ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. కెప్టెన్గా నేను ఎక్కడ వెనకబడ్డానో, విభిన్నంగా ఏం చేయాలో మరింతగా అర్థమైంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏడీ క్రికెటింగ్.